చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత నెల 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. సీఎం జగన్పై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈఓకు కంప్లైంట్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి, అలాగే మల్లాది విష్ణు. చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పులతో సహా కంప్లైంట్ చేశారు. వైసీపీ కంప్లైంట్ను పరిశీలించిన తర్వాత చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయి. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నిన్న రాత్రి నోటీసులు పంపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. నోటీసులపై స్పందించుకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని వెల్లడించారు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ అమరావతి రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. సీఈఓ నోటీసులు పంపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి. దానికి రీజన్ ఏంటంటే ఎమ్మిగనూరు, మార్కాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జనరల్ గా ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే కనుక అక్కడ వచ్చిన కంప్లైంట్ మేరకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రిని దొంగనో లేకపోతే ఇతరత్ర హత్యానేరాలు మోపి మాట్లాడటం మీద వైసీపీ ప్రధానంగా లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు కంప్లైంట్ చేయడం జరిగింది. 48 గంటల టైం కూడా చంద్రబాబుకి ఇచ్చారు నోటీసులు స్పందించమని. లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఈ నోటీసులు అంశాన్ని తీసుకెళ్లాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి దీని మీద చంద్రబాబు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి. సిఈసి రాసిన లేఖకి ఏ రకమైన సమాధానం చెప్తారు, ఫర్దర్ గా నోటీసులకు ఆయనకి రిప్లై ఏ రకంగా ఉంటుందని చూడాలి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర నోటీసుల పరంపర ప్రస్తుతం జరుగుతుంది. అటు బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా లెటర్లు రాస్తున్నారు ఎన్నికల కమిషన్ కి ఆఫీసర్లను మార్చాలని. మరోవైపు వైసీపీ, టీడీపీ కూడా పరస్పరం సీఈఓకి కంప్లైంట్ చేసుకుంటున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత సీఈఓ యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది, చంద్రబాబు నోటీసులకు ఏ రకమైన రిప్లై ఇస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.